సార్ నా పేరు భోగ పద్మ ఫ్రమ్ అల్వాల్ సార్. అయితే నేను ముఖ్యంగా జాయిన్ అయింది స్పిరిచువల్ గా డెవలప్ కావాలని జాయిన్ అయ్యాను. హంసరవలి గారు నన్ను జాయిన్ చేశారు. అయితే తను చాలా చేసింది, పత్రిజీ అని, పిరమిడ్స్ అనేసి, ఆ దేవిశ్రీ గురూజీ అని. కాకపోతే ఎప్పుడు ఏదో ఒక లోటు లెక్కనే కనిపించేది నాకు అవన్నీ తను చేసినా గానీ. కాకపోతే ఇందులో జాయిన్ అయినాక తను చాలా చేంజ్ అయింది. అది చూసి నేను కూడా జాయిన్ అయ్యాను. అయితే నేను జాయిన్ కాక ముందు నాకు మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉండేది. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని ఊరికే ఆ ఆలోచనలు మైండ్ లో ఉండేటివి. ఇందులో జాయిన్ అయ్యాక ప్రతిరోజు అందరి మాటలు, ముఖ్యంగా మీ మోటివేషన్ చాలా నన్ను ఇన్స్పైర్ చేసిందండి. మా అది ఇప్పుడు మైండ్ లో అంత ఆలోచనలు ఏమి లేవు. ఇప్పుడు అంతా మైండ్ అంతా ఖాళీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ గా ఉండేదాన్ని. అయితే నేను హర్బల్ లైఫ్ కూడా వెళ్ళాను. 82 kgs ఉండే హర్బల్ లైఫ్ వెళ్ళినప్పుడు. మోకాల నొప్పులు చాలా ఉండే. అయితే 6 months వాడాను. 6 months వాడితే 72 kgs వచ్చాను. 72 kgs వచ్చినాక మళ్ళీ ఇక బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది అది. మళ్ళీ ఎప్పటికి వాడాలి, వాడకపోతే మళ్ళీ మనం లావ్ అయిపోతాం. అది ఉంది. సరే అనేసి మానేశాను. మానేసినాక మళ్ళీ 74 kgs వచ్చాను. 74 kgs వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లావ్ అయిపోయినా అనేసి డైట్ చేస్తే మళ్ళీ 72కి వచ్చాను. తినంగానే మళ్ళీ లావ్ అవుడు, తినకుంటే మళ్ళీ ఇదవుడు, ఇట్లా అయింది. తర్వాత ఇందులో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను 24 days లోనే 72 నుంచి 68 kgs వచ్చేసాను. ఏ విధమైన షరతులు లేవు, ఏమి లేవు. ఉత్తి జ్యూస్ మీద ఏముంటావు అని అనుకున్నా ఫస్ట్ లా. అయ్యో మనము బిర్యానీ తిని కూడా కూల్ డ్రింక్ తాగుతాము, అదేం ఎంత ఎఫెక్ట్ ఏం అనిపించేది. మళ్ళా ఈ జ్యూస్ మనకి ఏం హెల్ప్ అవుతుంది, లో బీపీ వస్తుందేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. అయితే అసలు వాళ్ళు ఏం అనిపించలే, అంచనాలన్నీ తారుమారు అని ప్రూవ్ అయిపోయింది నాకే. తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయినాక అనుకున్నాను, మార్నింగ్ నైట్ లిక్విడ్ జ్యూస్ తీసుకొని మధ్యాహ్నం మంచిగా భోజనం చేద్దాము. ఇట్లనే మెయింటైన్ చేస్తే మనము ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, మానేద్దామని డ్రాప్ అయిదామని అనుకున్నాను. తర్వాత ఏమైంది, మళ్ళీ కూడా నాకు మనస్కరించలేదు. మళ్ళీ జాయిన్ అయ్యాను మీటింగ్ లో. జాయిన్ అయినాక ఒక ఆమె రత్నావళి మేడం పేషెంట్, తను ఆపరేషన్ అయ్యి కూడా చేస్తుంది. మళ్ళీ ఇంకో చాలా మంది చాలా వీక్ ఉన్నారు, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. నాకు ఏ విధమైన హెల్త్ ఇష్యూ లేదు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, చేద్దామని మళ్ళీ కంటిన్యూ అయ్యాను. అయితే చాలా ఇప్పుడు నేను ఏమన్నా చెప్దామన్నా ఇంట్లో గొడవ లేకపోతే ఏమో అని చాలా మటుకు కామ్గానే ఉండేదాన్ని. కాకపోతే మనము ఇప్పుడు ఇందులో నా యాటిట్యూడ్ చేంజ్ అయింది. నేను ఏమనుకుంటున్నా అది చెప్తున్నాను, వాళ్ళు ఏమన్నా అనుకోని ఫస్ట్ మన మాటకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మనకు విలువ లేకుంటే వేరే వాళ్ళు మనకేం విలువిస్తారు అని అర్థమైంది. మళ్ళీ ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాత పరమాత్మని ప్రేమించాలి. ఇవన్నీ లోకము, ఇవన్నీ ఐహికము, ఇవంతా శాశ్వతం కాదు. నాకు ఇదే కరెక్ట్ దొరికింది, ఇదే మోక్ష మార్గము అని ఫీల్ అయ్యాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరన్నా ఏమని అన్నా గానీ అంటానని మనం అది కాదు కదా. మనం ఏంటో మనకు తెలుసు. వాళ్ళు అన్నంత మాత్రాన ఇదన్నీ అయిపోతాయా? వాళ్ళెవరు మన లైఫ్ ను డిసైడ్ చేయడానికి? మన లైఫ్ మన ఇష్టం, ఇది మన హ్యాండ్ లో ఉండాలి. వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళి మనల్ని మనం తీసుకోవాలి అని అనిపించింది. చాలా ఇప్పుడు మనము స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఏ విధమైన అది రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కదా, అలా అనిపిస్తుంది. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఎన్నో తెలియని విషయాలు నాకు తెలుస్తున్నాయి. మళ్ళీ నేను జనరల్ స్టోర్ లో ఉంటాను. ఇంతకు ముందు ఏమో జాబ్ చేసి హాస్పిటల్లో నైట్ కమింగ్స్ 1 day ఆబ్సెంట్ వేసేవాళ్ళు. దాని వల్ల నేను ఏ విధమైన పూజ చేయకపోయేదాన్ని, ఏం చేయకపోయేదాన్ని. పొద్దున్న లేస్తే పరుగు. సండే హాలిడే వచ్చేది, మంచిగా తిని పడుకునేదాన్ని. ఇక గుడికి పోదాము, ఇదంతా మస్తు టైం వేస్ట్ అవుతుంది, రెస్ట్ కాదు అనేసి అనుకునేదాన్ని. తర్వాత జనరల్ స్టోర్ పెట్టుకున్నాను. జనరల్ స్టోర్ పెట్టుకున్నాక ఈ షాపు ఆపోజిట్ లోనే టెంపుల్, బాలాజీ టెంపుల్. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా పరుగు లెక్క పోయి పరుగు లెక్క రావాలి షాప్ కి. మళ్ళా పండుగలప్పుడే గిరాకీ ఎక్కువ ఉంటది, అందువల్ల నేను గుడికి వెళ్ళకపోయేదాన్ని. ఇంట్లోనే అగరబత్తులు దీపం ముట్టించేదాన్ని, అది కూడా నామమాత్రంగానే. ఏ మైండ్ లో అంతా షాప్కి వెళ్ళాలి అదే ఉండేది. ఇది మీరు చేయడం, ఇది సంయమ చేయడం వలన దేవుణ్ణి వేరే విధంగా మనసుతో కూడా మనం ప్రార్థించవచ్చు అని తెలిసింది.
ఈ మెడిటేషన్ లో డైలీ నేను ప్రేయర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు నా వయసు 44 సంవత్సరాలు. ఇన్ని రోజులు నాకు ఇవే తెలియలేదు. ఈ విధంగా ఎవరు చెప్పేవాళ్ళు కూడా తెలియదు. నాకు మంచి మార్గం దొరికింది. ముఖ్యంగా హంసరావులు గారికి మీకు చాలా కృతజ్ఞతలండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నాను. చాలా థ్యాంక్స్. ఈ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని చేయాలని అనుకుంటున్నాను. దేవుడు తప్పకుండా సహకరిస్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.